కృంగిపోటాలు గింగిపోటాలు ఏమి ఉండవు. ఏదైతే ఏదైనా కానీ నా దేవుడి చిత్తం లేకుండా ఏది కాదు. కృంగిపోటాలు, కుమిలిపోటాలు, దిగులు పట్టాలు, మూలన కూర్చోటాలు అనుకోవటాలు ఏమి ఉండవు. సైతాన్ ఇటు పక్క డోర్ క్లోజ్ అయితే 4 వైపుల నుంచి ద్వారాలు తెరుస్తాడు. నీకేం తెలుసురా? కృంగిపోటాలు ఏముండవు, కుమిలిపోటాలు ఏముండవు. నా దేవుడు ఉన్నాడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక భయపడను, సిగ్గుపడను, కృంగిపోను, కుమిలిపోను. సమాజంలో పొరుగువారి ద్వారా ఒక పక్క శ్రమ, ఒక అవమానం, ఆకలి, వస్త్రహీనత, వెట్టి చాకిరి, నెమ్మది లేని పరిస్థితి, స్త్రీల మాన ప్రాణములకు భద్రత లేని పరిస్థితి, అన్ని వైపుల నుంచి ఇశ్రాయేలీలు ఘోరమైన శ్రమ కలిగింది. ఈ ఘోరమైన శ్రమ కలిగినప్పుడు వాస్తవంగా వాళ్ళు కంట్రోల్ అయిపోవాలి, వాళ్ళ అభివృద్ధి అనేది ఆగిపోవాలి. ఎందుకంటే ముప్పేట దాడిలాగా 4 వైపుల నుంచి శోధనలు చుట్టుముట్టినప్పుడు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి అన్నాడు. ఈ ఐగుప్తీయులు ఎన్ని రకాలుగా వాళ్ళని టార్చర్ చేసినా వాళ్ళు శ్రమ పెట్టే కొద్దీ విస్తరించి ప్రబలారు అని రాస్తుంది. అంటే సహజంగా ఎవడైనా శ్రమ పడినప్పుడు విస్తరణ ఆగిపోతుంది. కానీ వీళ్ళ విషయం ఏంటంటే శ్రమ కలిగే కొద్దీ వీళ్ళకి విస్తరణ ఎక్కువైపోతుంది. శత్రువు నలువైపుల నుంచి కట్టడి చేసి, కంట్రోల్ చేసి, అడ్డగించి, ఆపేసి ఆనందపడదామంటే వాడు ఆనందం నిలవట్లా. ఎందుకంటే వాడు ఒకటి అనుకుంటే రివర్స్ అవుతుంది. కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు వాస్తవంగా మంచోళ్ళు కాదు. ఇశ్రాయేలీయులు వాస్తవంగా మంచి పిల్లలు కాదు. అబ్రహాం సంతతి, యాకోబు సంతతి అయినా ఒక రకంగా చెప్పాలంటే, బ్లంట్గా చెప్పాలంటే జిలాకులు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భాషలో చెప్పాలంటే వాళ్ళకి అదే కరెక్టు. ఏది కరెక్టు? శ్రమ పొందటమే కరెక్టు. ఎందుకంటే నెమ్మది ఉంటే మాటినే రకాలు కాదు, శ్రమయే కరెక్టు. కానీ మీరు గమనించి చూడండి, కావాలంటే ఇశ్రాయేలు చరిత్ర చూడండి. కాస్త నెమ్మది కలగటం, పోయి అన్య దేవతలను ఆరాధించటం, మళ్ళా దేవుడు వాళ్ళని అగచాట్ల పాలు చేయటం, అప్పచెప్పటం అగచాట్లకి, మళ్ళా దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టడం, మళ్ళా దేవుడు జోక్యం చేసుకొని వాళ్ళని విడిపించడం, మళ్ళా బుద్ధిహీనమైన పనులు చేయటం, మళ్ళా మొర్ర పెట్టడం, శ్రమ పొంది మళ్ళా దేవుడు జోక్యం చేసుకొని విడిపించటం, మళ్ళా నెమ్మది రావటం, మళ్ళా జిలాకు పనులు చేయటం. అందుకని నేను వాళ్ళకి జిలాకులు అని పెట్టాను అనమాట పేరు. జిలాకు రాసుకుంటే దురద వచ్చింది అనమాట. అంటే వాళ్ళని చూసి నవ్వుకోవాకండి, మన దగ్గర కూడా ఆ లక్షణాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన దగ్గర కూడా ఉంటాయి ఆ లక్షణాలు. అబ్రహాముకి, యాకోబుకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఒకటి ఉంది. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఆ బానిసత్వం అనుభవించడం కూడా అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి పనిష్మెంట్లో ఒక భాగమే. ఆదికాండం 15 చదివితే మీకు అర్థమైంది. ఆదికాండం 15లో ఇదంతా జరిగిద్దని నాకు గ్యారెంటీ ఏంటి? నువ్వు నాకు నిబంధన చేశావు కదా, అది ప్రమాణంగా నువ్వు చేయాలి అంటే దేవుడు చెప్తాడు, ఇలా ఇలా ఏర్పాటు చేసుకొని. ఏర్పాటు చేసి బలిపీఠం సిద్ధం చేసి దాని మీద ఆ పశుమాంసాన్ని నుంచి సంధ్యవేళ వరకు పక్షులేవి వాలకుండా తోలుతూ ఉంటాడు. ప్రొద్దు కృంకినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర కలిగిద్ది. అప్పుడు పక్షులు వచ్చి ఆ బలి మాంసమును తింటూ ఉంటాయి అన్నమాట.
అప్పుడు దేవుడు ఇస్తాడు. ఒకసారి ఆ వచనం చదువుతావా? తొందరగా చదవాలా. 15వ అధ్యాయం 13వ వచనం. చదువు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి 12వ వచనం చదువు. పొద్దుగ్రూకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చూడండి, ఒక భక్తుని నడత, ఒక భక్తుని ప్రవర్తన తన తరువాతి తరాలకు శ్రమనో దీవెననో తీసుకొచ్చి పెడుతుంది. ఒక భక్తుని నడత తన తరువాతి తరాలకి ఘనతనో అవమాననో తెచ్చిపెడుతుంది, శ్రమనో ఆశీర్వాదాన్నో తెచ్చిపెడుతుంది. అబ్రహాము ప్రవర్తన అన్ని విషయాలలో క్రమంగా ఉన్నంత వరకు సంతతి ఆశీర్వాదకరమైన జీవితాన్ని స్వతంత్రించుకున్నట్లు ఆ దీవెనట్టు వచ్చింది. ఎక్కడైతే అబ్రహాము కొంచెం నిర్లక్ష్యం చేసి దేవుడు ఆయనను దర్శించి ఆయనే పిలిచాడు, నాకు నిరూపణ, నాకు ప్రమాణం చేయవయ్యా, నువ్వు అన్నావు కదా నీకు సంతానాన్ని ఇస్తాను, అట్లా చేస్తా ఇట్లా చేస్తానని, ఇది నాకు నెరవేర్చు, నువ్వు నాకు ప్రామిస్ చేయమన్నాడు. ప్రామిస్ చేయమంటే దేవుడు ఒక పద్ధతి చెప్పాడు, ఇలా ఎలా చేసుకో నేను వస్తానని. సో దేవుడు వచ్చిందాకా నిరీక్షించలా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పలు పడ్డాడు, గ్రద్దలేవి అక్కడ వాలకుండా. ప్రొద్దురుకినప్పుడు పాపం గాఢ నిద్ర కలిగింది, కట్టిక చీకటి గమ్మేసింది. అప్పుడు వచ్చాడు దేవుడు. అంటే దేవుడు వచ్చిందాకా నిరీక్షించలా, నిద్రపోయాడు. పిలుస్తావు నువ్వే, ప్రమాణం చేయమంటావు నువ్వే, నిబంధన చేయమంటావు నువ్వే, చేసిందేమో నమ్మవు, రుజువు చేయమంటావు, ప్రామిస్ చేయమంటావు, చేయటానికి వచ్చిందాకా ఆగవు. నేను వచ్చిందాకా నువ్వు వెయిట్ చేయలేదు, నిర్లక్ష్యం చేసావు గనుక నీ సంతతి వారు, ఒకవేళ అబ్రహాము దేవుడు వచ్చిందాకా కంప్లీట్గా మేలుకొని ఉన్నట్టయితే అక్కడ 400 సంవత్సరాల పైచిలుకు చిల్లర వాళ్ళు ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదు. కానీ అది జరిగింది. అబ్రహాం దగ్గర అది జరిగినందుకు భవిష్యత్తు తరాలకి ఇది జరగబోతుంది. అంటే ఒక భక్తుని జీవితం ఆ ఒక్కడితోనే కాకుండా తన తరువాతి తరాలకు కూడా ఆశీర్వాదాన్నో శాపాన్నో మిగులుస్తుంది అనేది ఇక్కడ ఒక పాఠం నేర్పుతున్నాడు దేవుడు మనకి. వారి జీవితం, వారి నడత, వారి ప్రవర్తన అంతా సంతానానికి ఆశీర్వాదమో శాపమో తెచ్చేటట్టు రెడీ అవుతుంది. ఈరోజు మనం చేసేవి మనతోనే పోవు, మన తరువాతి మన పిల్లలకి, వారి పిల్లలకు కూడా అవి వర్తించే అవకాశం ఉందనేది దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. నిర్గమాకాండం 20లో తండ్రులు చేసిన దోషముల ఫలితము 3-4 తరాల మీద రప్పిస్తానన్నాడు. కానీ ఒక తండ్రి వాడు ఆశీర్వాదకరంగా కానీ బ్రతికినట్లయితే, దేవునికి ఇష్టడుగా బ్రతికినట్లయితే ఆ దీవెన వాడిని బట్టి వాని సంతానానికి 1000 తరముల వరకు కరుణిస్తాననే మాట మాట్లాడాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం గుర్తు చేసుకొని, ఇశ్రాయేలు వాళ్ళని ఎంత శ్రమ పెడితే అంత దేవుడు వారిని, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయులు ఎంత శ్రమ పెడితే అంత వారు ప్రబలేటట్టు, విస్తరించేటట్టు దేవుడు చేశాడు అని మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. దేవుడు ఇవ్వకుండా ఎట్లా విస్తరణ వస్తుందండి? దేవుడు ఇవ్వకుండా విస్తరణ వస్తుందా? ఆయనే ఇచ్చాడు. నా పాయింట్ ఏంటంటే, మన శత్రువుకు ఓ పేరుంది. మన శత్రువుకు ఓ పేరుంది. ఏం పేరు చెప్తారా? సాతాను. వాడికి రకరకాల పేర్లు ఉన్నాయి. వాటిల్లో ఒక ప్రత్యేకమైన పేరు వేటగాడు, అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడు, అపవాది, అపోల్లయోను, నాశన పాత్రుడు లేదా నాశకుడు, నాశనము చేయువాడు, ఇట్లా రకరకాల లూసిఫర్, రకరకాల పేర్లు ఉన్నాయి. వీటిల్లో ఒక పేరు వేటగాడు.
ఈ వేటగాడు అనే మాట 91వ కీర్తనలో వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను అనే మాట ఉంది. సో అక్కడ వేటగాడుగా ఇడు కనపడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తూ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు ఒక శత్రువు ఉన్నాడు, మీకు ఒక విరోధి ఉన్నాడు. వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండండి అని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 ఈ మాట ఉంటుంది. ఉందా? ఇప్పుడు నాకెళ్ళి చూడండి, ఉంటుందిలే. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా అని వెదగుచున్నాడు. కనుక నిబ్బరమైన బుద్ధి గల వారే మెళకువగా ఉండండి అన్నాడు. వీడు విరోధి, అపవాది, వేటగాడు. వీడి పని ఏంటంటే మనల్ని నిరంతరం వేటాడటం. దేవుడు మనకి ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, వాడు మిమ్మల్ని వేటాడటం కాదు, మీరే రివర్స్లో వాడిని వేటాడండి అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేటగాడిని వేటాడటం ఎట్లా కుదిరిద్ది అంటే, పక్షులకు కుదరదు, జంతువులకు కుదరదేమో కానీ మనకు కుదిరిద్ది. ఇది ఇక్కడ పాఠం. వాడు నఖముఖాల నలువైపుల నుంచి నీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సహజంగా నీకు అనిపించేది ఏంటంటే, ఆహా నా పని అయిపోయిందని. అయిపోయిందిరా నా పని, నలువైపుల నుంచి నా మీద కుట్ర జరుగుతుంది, నలువైపుల నుంచి నా వైపుకు బాణాలు వస్తున్నాయి. ఏదో ఒకవైపు అంటే ఎదుర్కోవచ్చు, ఈ వైపు ఎదుర్కొందామంటే మిగిలిన 3 వైపుల నుంచి కూడా నా మీద అటాక్ జరుగుతుంది, కనుక ఇక నాకు మనుగడ కష్టం, ఇబ్బందే అని నీకు అనిపిస్తుంది. అయితే నీకు నేను ఇచ్చినటువంటి ఆదరణ ఏంటంటే, వాగ్దానం ఏంటంటే, నువ్వు ఒంటరివైతే, నువ్వు ఒక్కడివైతే నిజంగా నువ్వు ఒక్కడినే ఎదుర్కోగలవు, కానీ నలువైపులు వచ్చే దాడిని ఎదుర్కోలేవు. కానీ నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు మంచోడువని మంచిదానివని కాదు, నువ్వు మంచోడువని మంచిదానివని కాదు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవు నన్ను ప్రేమించుచున్నావు, నీవు నా నామమును ఎరుగున్నావు, నా స్వభావం తెలుసు నీకు, నా వ్యక్తిత్వం తెలుసు, నా ఆలోచన తెలుసు. దాన్ని అనుసరించి బ్రతకాలని నీ వంతు నువ్వు పోరాడుతున్నావు, తిప్పలు పడుతున్నావు. గనుక నీవు నాకు ఇష్టమైపోయావు. పూర్తిగా గెలిచావా గెలవలేదా అన్నది తర్వాత. ఒకటైతే నిజం, నువ్వు కష్టపడుతున్నావు నాకు ఇష్టంగా బ్రతకాలని, నన్ను సంతోష పెట్టాలని, నా చిత్తం నెరవేర్చాలని. హలో, పోరాడుతున్నావు. నాకు అర్థమైంది. నిలబడతావు కూడా, నేనే నిన్ను నిలబెడతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నీ పోరాటం నేను గమనిస్తున్నా, నీ ఆశ, నీ ఆరాటం, నీ తపన నాకు అర్థమవుతుంది. కొన్నిసార్లు దెబ్బతిన్నా తిరిగి కోలుకొని మళ్ళా నా వైపు మళ్ళుకొని నాతో కలిసి నడవాలనే నీ ఆరాటం నాకు అర్థమైంది. సో నువ్వు నాకు ఇష్టుడివి, ఇష్టురాలివి. ఎన్ని కారణాలను బట్టి అంటే, ఇప్పుడు ఒక కారణం చెప్పాను. రెండవ కారణం ఏంటంటే, నేను నిన్ను నిర్మించిన వాడను, నీవు నన్ను అసలు గుర్తించకపోయినా కూడా నువ్వు, ఎందుకంటే ఈ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాను. గుర్తించక మునిపే నిన్ను అమితంగా ప్రేమించిన వాడిని ఇప్పుడు నువ్వు నన్ను గుర్తించిన తర్వాత నిన్ను అశ్రద్ధ చేస్తానా? మరి నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వేటగాడిని వాడి వేటను చూసి భయపడొద్దు. నేను చెప్తున్నాను నీకు, నా బిడ్డగా నేను ఒక రహస్యాన్ని ఓపెన్ చేస్తున్నా. వస్తున్నాడు, భయపడి జాగ్రత్తగా దాక్కోండి అని చెప్పాలి. అక్కడ నిబ్బరమైన బుద్ధి అంటే నిర్భయము. ప్రకృతి వికృతుల్లో
నిర్భయము, నిబ్బరము. నిబ్బరం అంటే నిర్భయం, నిర్భయము అంటే భయము లేని స్థితి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం ఎవరిని మృంగుతున్నా అని వెతకుచూ తిరుగుతున్నాడు కనుక భయపడి దాక్కోండల్లా. నిర్భయంగా ఉండండి అన్నాడు, మెళకువగా ఉండండి. ఒక్కటే, వాడికి నువ్వు భయపడేది ఏంది? కోన్ కీసుక తర్వాత పదం మీరు కంప్లీట్ చేసుకోండి. దేవునికి మహిమ. వాడికి మీరు భయపడేదేంది? వాడికి భయపడమని నేను ఎందుకు చెబుతా? భయపడొద్దు. వాడిని ఎదుర్కోవటానికి భయం కాదు కావాల్సింది, మెళకువా. మెళకువ కావాలి. విచిత్రం చెప్పనా? మెళకువ, భయం వ్యతిరేకమైన సంగతులు. ఒక మనిషి ఎప్పుడైతే భయాన్ని స్వాగతిస్తాడో వాడు వివేచన, మెళకువ రెండు కోల్పోతాడు. స్తోత్రం. మళ్ళీ చెబుతున్నాను, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక మనిషి ఎప్పుడైతే భయానికి చోటిస్తాడో, స్త్రీ అయినా పురుషుడైనా భయానికి చోటిస్తారో వారు మెళకువ కోల్పోతారు, వివేచన కోల్పోతారు. ఒక మాటలో చెప్పాలంటే అసలు జ్ఞాపకమే పోతుంది. అందుకే భయం వద్దు అన్నాడు. భయం లేనివాడు చురుగ్గా ఉంటాడు, మెళకువగా ఉంటాడు, వివేకంగా ఉంటాడు. భయానికి లోనైన వాడు ఒక మాటలో చెప్పాలంటే మైండే మొద్దుబారిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. అవునా కాదా? పక్క. ఉదాహరణకి ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఉన్నారు. కొంతమంది భయం ఉండదు పిల్లలకి. ఏదో వాడికి వచ్చిన కాడికి చదువుతాడు, రాసిన కాడికి రాద్దామని ప్రశాంతంగా కూర్చొని తరే రే 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 అని రాస్తుంటాడు వాడు. ఒక్కొక్కడేమో రాత్రి చదువుతాడు, పగలు చదువుతాడు, మధ్యాహ్నం చదువుతాడు, నిద్ర మానుకొని కళ్ళు నల్లగా ఇందాక టీలు తాగుతా మరి చదువుతాడు. ఇంతసేటు చదివి చదివి ఏంటి వాడి టెన్షన్ అంటే బాగా ఫస్ట్ క్లాస్ వస్తానో లేదో, మంచి మార్కులు వస్తాయో లేదో, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో, వాడి టెన్షన్ వాడి. ఆ భయం కొద్దీ చదువుతాడా? ఇంతసేటు కష్టపడి చదివి 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 తీరా ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత ఆ పేపర్ ఇవ్వగానే దడ స్టార్ట్ అయ్యిద్ది వాడి. టెన్షన్ స్టార్ట్ అయ్యిద్ది. స్టార్ట్ అయ్యి పాప అన్ని రోజులు నిద్రలో మానుకొని మరి వాడు చదివి జ్ఞాపకం పెట్టుకున్న విషయాలన్నీ టెన్షన్ దెబ్బకి మొత్తం పోతాయి. ఈ దడ దెబ్బకి అన్నీ మర్చిపోతాడు వాడు. మైండ్ బ్లాక్ అయిపోయింది. పేపర్ తీసుకుంటాడు, క్వశ్చన్ పేపర్ తీసుకుంటాడు, అందులో ప్రశ్నలు చూస్తాడు, ఏమీ జ్ఞాపకంలోకి రావు. విచిత్రం ఏంటంటే ఫస్ట్ వాడు చూసిన ప్రశ్న కష్టమైన ప్రశ్న వచ్చిందనుకో, అమ్మో ఈ ప్రశ్న వచ్చింది, దీనికి జవాబు తెలియదుగా నాకు అంటే కింద వాడికి జవాబు వచ్చింది, ప్రశ్నలకు ఉన్న ఆన్సర్స్ కూడా ఇది మర్చిపోతాడు. అర్థమైందా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నిజమా కాదో చెబితే నేను కూడా సంతోషపడతా. ఏడ్చేది అట్టే ఉండదంటే అట్లే ఉండదా? ఏమో నేను చదివినప్పుడు నాకు అంతే ఉంది. మరి భయం దెబ్బకి నేను చెప్తా కదా, జోక్ చెప్తా. పాటల పోటీలో నన్ను నిలబెట్టారు. రేపు పాటలు మనోడు వీరయ్య బాగా పాడుతున్నాడు ఆ పాటలు. ఈసారి వీడిని తీసుకెళ్ళి మన పోటీలో పెడితే ఫస్ట్ మనకే తీసుకొస్తాడ్రా, అది ఏంటిది ప్రైజ్ తీసుకొస్తాడ్రా అని నన్ను కదిలిచ్చారు. ఏంట్రా నేను పాడతానండి అన్న. నాకేం తెలుసు, వీళ్ళు అక్కడ కూడా ఇల్లే ఉంటారు, వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది పంతులు ఉంటారు, పాడేయచ్చు అనుకున్నావు. పెద్ద సమూహం ఉంటుందని నాకు తెలియదు. నా పాట నేర్పారు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగు కూడా గతమెంతో ఘనకీర్తి గలవాడు అనే పాట నేర్పారు. నా మాస్టర్ నేర్పారు. రే పాట వచ్చిందా, బాగా నేర్చుకున్నావంటే వెంటనే పాడేస్తున్నా. అరే బాగా నేర్చుకున్నాడా, అరే పర్లేదు, ఇక నీదే మందే అని ఆయన పాపం మహా ఆనందపడుతున్నాడు. హెడ్ మాస్టర్ పాడరా అన్న పాడేస్తున్నాను, ఎవరు పాడమన్నా పాడేస్తున్నా. రామకృష్ణ విద్యాలయం అని ఒకటి ఉంది కళామందిర్ పక్కన, అందులో జరిగింది పోటీ, పాటల పోటీ. నా కర్మగాలి ఫస్ట్ నా పేరే వచ్చింది. కూర్చున్న వాళ్ళు చాలామంది జనం ఉన్నారు. అంతమంది జనంలో నా పేరు పిలిచి ఫస్ట్
నాకే మైక్ ఇచ్చారు. విచిత్రం ఏంటంటే అప్పటిదాకా పాట గుర్తుంది, నా పేరు ఎప్పుడైతే పిలిచారో పాట మర్చిపోయా. మైక్ ఇచ్చినాక దడ ఇంకా ఎక్కువైంది. ఒక చేత్తో ఆగట్లా. ఇందాక మా వాడు పట్టుకున్న 2 చేతులు కలిపి పట్టుకున్నాను. ఒక చేత్తో ఆగట్లా, వణుకుతుంది. ఈ చేయి సపోర్ట్ చేసి అది కూడా వణుకుతుంది. పాపం మాస్టర్ అప్పటిదాకా ఎంతో బోల్డ్ ఆశతో కాచుకున్నాడు. నాకెళ్ళి దీనంగా చూస్తూ ఉన్నాడు. ఆయనకెళ్ళి చూస్తున్నా, జనంకి వెళ్ళి చూస్తున్నా, ఆయనకెళ్ళి చూస్తున్నా, జనంకి వెళ్ళి చూస్తున్నా. అన్నాడు, ఏంట్రా పాడు అన్నాడు. ఏ పాట అన్నా. ఏ పాట? ఎన్ని పాటలు ఉన్నాయి? ఏం నేర్చుకున్నావు? మౌనంగా చూస్తా. పాడురా, చేయెత్తి చేయి కొట్టు తెలుగు కూడా పాడు. ఆహా, అది కదా పాట అని. ఇక పల్లవి అదేంది, పాడినట్లేదు, చదివా. చెయ్యెత్తి చేయి కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా అంటాం, ఆయనకి వెళ్ళి చూడటం. పాప ఆయనేమో శరణం ఒక మొక్క అందించటం, మళ్ళీ అది చదవటం, ఆయనకి వెళ్ళి చూడటం. ఓ పల్లవి ఓ శరణం అయ్యేటప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఇంకా ఆయనకు అర్థమైంది, వీడు కింద పడేటట్టున్నాడు, వీడు అపస్మారక స్థితిలోకి వెళ్ళేటట్టున్నాడు వీడు. ఎందుకంటే దడ ఎక్కువైపోతుంది, భయం పెరిగిపోతుంది, ఊపిరాడట్లా, వణిగిపోతున్నా. ఒక పల్లె వచ్చారని అన్నాక, ఏయ్ మైకట్టి అన్నాడు. కూర్చో. ఆయన పక్కన కూర్చోబెట్టినాడు. భయపడవా, కూర్చో అన్నాడు. ఎట్టుందంటే నాకు, అమ్మయ్యా, ఒక 100 కిలోల బరువు నెత్తి మీద నుంచి ఒక్కసారి తీసేస్తే ఎంత హాయిగా ఉంటుంది, అంత హాయిగా ఉంది. తర్వాత ఏమన్నా కానీ ముందు బయటపడ్డానని. చిత్రం ఏంటంటే మా స్కూల్ అమ్మాయికి ఇంకొక అమ్మాయికి వచ్చింది ప్రైజు. కాకపోతే నేను మాత్రం పరువు తీసా. అది సుత నాకెళ్ళి చూస్తే అంటాడు ఆయన, పరువు తీసే వెధవాన్ని అని ఎగాదేగా చూసి పరువు తీశాడు ఆయన. ఇక నన్ను ఇక రెస్పెక్ట్ చేయలేక ఆయన. నమ్మను రా నిన్నరే, నమ్మను, నాకు గాలి తీసావు నువ్వు. ఎందుకు చెప్తున్నానంటే, భయం అనేది మనలోని వివేచనని, మెళకువని, జ్ఞాపక శక్తిని మొత్తాన్ని దెబ్బతీస్తుంది. తెగింపు ఉండాలా, దేవుని మీద ఆధారపడే మనసు ఉండాలా. ఏమన్నా కానీ నాయన, 4 వైపులు కాకపోతే 40 వైపులు రాని, నాకు నువ్వు ఉన్నావుగా. నీవే నాకు ప్రాకారమై ఉంటే 400 వైపుల నుంచి బాణాలు వచ్చినా నన్ను ఒక్కటి కూడా అంట చాలదు. హల్లెలూయా. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై అంటే భయము పడొద్దు, మెళకువగా ఉండు చాలు. భయం అనేది ఏర్పడిందంటే మెళకువ పోయిద్ది. భయం రానియొద్దు, కృంగుబాటు రానియొద్దు. వేటగాడు నేను వేటాడటానికి ట్రై చేసి 4 వైపుల నుంచి ప్రెజర్ తీసుకొచ్చి వాడు ఫస్ట్ నీలో ఎదురు చూసేది ఏంటంటే భయాన్ని, కృంగుబాటుని. దేన్ని? భయాన్ని, కృంగుబాటుని, ఈ రెండింటిని ఎదురు చూస్తాడు నీలో నుంచి. అవి నీలో దొరికినాయి అనుకో, వాడికి ఇంకా ఆడుకోవటం మొదలు పెడతాడు. విచిత్రం ఏంటంటే, వాడిని వేటాడే పద్ధతి ఏంటో తెలుసా? వాడు ఏవైతే మనలో నుంచి వ్యక్తపరచబడాలని ఎదురు చూసి వేటాడతాడో అవి కాకుండా వాటికి భిన్నమైనవి మన నుంచి వ్యక్తపరచబడ్డాయి అనుకో, అప్పుడు ఇక వాడు తలబట్టుకుంటాడు. మనల్ని భయపెట్టడానికి వాడు ట్రై చేసినప్పుడు మనం భయపడితేనేమో వాడు మనల్ని ఆడుకుంటాడు. వాడు భయపెట్టాలని చూసినప్పుడు భయపడకుండా తిరుగుబాటు చేసి ధైర్యంగా ఎదిరించి నిలబడ్డామనుకో, వాడు భయపడటం మొదలు పెడతాడు. మనల్ని కృంగదీయాలని వాడు చేసేటువంటి దాడులు, ఎత్తుగడలు, కుయుక్తులు, పన్నాగాలు, వాటిని బట్టి నిజంగానే వాటికి చిక్కి మనం కృంగిపోయినట్లయితే వాడు ఆడుకోవటం మొదలు పెడతాడు. కానీ వాటికి వేటికి లక్ష్య పెట్టకుండా తెగించి నిలబడి కృంగిపోటాలు గింగిపోటాలు ఏముండవు. ఏదైనా కానీ నా దేవుడి చిత్తం లేకుండా ఏది కాదు. కృంగిపోటాలు, కుమిలిపోటాలు, దిగులు పట్టాలు, మూల
కూర్చోటాలు అనుకోవటాలు ఏముండవు రే సైతాన్. ఇటు పక్క డోర్ క్లోజ్ అయితే 4 వైపుల నుంచి ద్వారాలు తెరుస్తాడు. నీకేం తెలుసురా? కృంగిపోటాలు ఏముండవు, కుమిలిపోటాలు ఏముండవు. నా దేవుడు ఉన్నాడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక భయపడను, సిగ్గుపడను, కృంగిపోను, కుమిలిపోను. ఒకవేళ ఏదైనా అడుక్కుంటే ఆయన్నే అడుక్కుంటా, ఏదైనా పెనుగులాడితే ఆయనతోనే పెనుగులాడతా, కానీ నీకు చోటు ఇవ్వను అని. ఎప్పుడైతే వాడు నిన్ను కృంగుబాటుకు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టి నలువైపులా దాడులు తీసుకొచ్చి అన్ని వైపులా ద్వారాలు మూసినట్టు చూపించి కృంగదీయటానికి ట్రై చేస్తాడో, ఆ సమయంలో నువ్వు అలా కృంగిపోకుండా ధైర్యంగా నిలిచి దేవుని బట్టి నిబ్బరం కలిగి ఉన్నట్టయితే, కృంగిపోకుండా ఉత్సాహమును తుదమట్టుకు చేపడితే వాడు కృంగిపోవడం మొదలు పెడతాడు.